తొర్రూరు మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వ్యతిరేక నినాదాలతో మున్సిపాలిటీ ప్రాంగణం హోరెత్తుతోంది. తొర్రూరు మున్సిపాలిటీ వద్ద పరిస్థితి అదుపు తప్పుతోంది. పోలీసుల్ని సైతం తోసుకుంటూ ఇరు పార్టీల శ్రేణులు మున్సిపాలిటీ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. అరెస్ట్ చేసి లోపల పెట్టు, నేను వద్దంటాను. ఈ చట్ట ప్రకారం ఉంటే అరెస్ట్ చేసి లోపల పెట్టు. బయట పరిస్థితి అరెస్ట్ చేసి లోపల పెడితే చట్టం నచ్చుకునే ఉంటుంది. మీరు మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, నేను కోరుకుంటలేను. మీరే కావాలన్నారు, మీరు కావాల్సిన లేదు, అందరికీ సమానమే. ఇక్కడ ఎవరు అవుతాడని కౌన్సిలర్ల కోసం ఈ రోజు క్యాన్సిల్ చేసి ఎవరి ముందు మీరు 8వ తారీఖు పెట్టుకోమంటే సార్, మీరు ఎవరి ముందు వస్తే ఫస్ట్ వాళ్ళు మొదలు వచ్చిందా, వాళ్ళ ప్రోగ్రామ్ నాకు అబద్ధం వాళ్ళ ఫోర్స్ ఇక్కడ మీరు. తొర్రూరు మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వ్యతిరేక నినాదాలతో మున్సిపాలిటీ ప్రాంగణం హోరెత్తుతోంది. తొర్రూరు మున్సిపాలిటీ వద్ద పరిస్థితి అదుపు తప్పుతోంది. పోలీసుల్ని సైతం తోసుకుంటూ ఇరు పార్టీల శ్రేణులు మున్సిపాలిటీ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఎందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? యాసిందు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. తొర్రూరు మున్సిపాలిటీ ఆఫీస్లో ప్రజెంట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం కంటే ముందు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు కాంగ్రెస్ పార్టీ నేతలంతా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. అక్కడ బీఆర్ఎస్ క్యాడర్ను కావచ్చు, కాంగ్రెస్ క్యాడర్ను చేరుకొట్టేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధించినటువంటి పీఏపై దాడి చేసిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు వేరే ఒక ఇంట్లో పోలీసులు నిర్బంధించి బయటికి రాకుండా ఆయన ఇంట్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలను మాత్రం లోపలికి కావచ్చు, ఇతర పార్టీ ఆఫీసులకు సంబంధించినటువంటి మున్సిపల్ పరిసర ప్రాంతాల్లో ఉండనిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలను ఎందుకు ఉండనివ్వట్లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా 16 వార్డులకు 9 బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచారు. 7 కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్ గెలిచారు. ఎక్సాఫిషియో ఓటును ఎమ్మెల్యే యశస్వి రెడ్డి వినియోగించుకోబోతా ఉన్నారు. ఇటు మరొక ఎంపీ కడియం కావ్య కూడా ఎక్సాఫిషియో ఓటు నమోదు చేసుకుని ఎక్సాఫిషియో ఓటు కూడా వినియోగించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వద్రాజ రవిచంద్ర బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఆయన ఓటును నమోదు చేసుకున్న నేపథ్యంలో అనర్హతగా అధికారులు కొట్టేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకని జీడబ్ల్యూఎంసీలో ఎక్సాఫిషియో ఓటును నమోదు చేసినటువంటి కడియం కావ్య మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీలో ఎందుకు నమోదు చేసుకుంటే, ఎందుకు ఇట్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది, ఇది సరైన తీరు కాదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతున్న నేపథ్యంలో తొర్రూరులో మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. పోలీసులు కూడా భారీగా మోహరించి ఇరు పార్టీల నేతలను చేరుకొట్టి ఇక్కడ సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు భారీగా అక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు అక్కడికి చేరుకుని మున్సిపాలిటీ ఆఫీస్ ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు జనగామ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, తొర్రూరు సంబంధించినటువంటి పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నేతలు, ఝాన్సీ రెడ్డి, మిగతా
కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా తొర్రూరు మున్సిపాలిటీకి చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే 12:30కి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో ఈ ఎక్స్-అఫీషియో ఓటుతో బీఆర్ఎస్ కాంగ్రెస్కి సరిసమానంగా సమాన బలాలు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారు? టాస్ ద్వారా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారా, లేదంటే బీఆర్ఎస్ డిమాండ్ చేసినట్టుగా కడియం కావ్య ఓటును తిరస్కరిస్తారనే చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఎమ్మెల్యే ఎంపీ ఎక్స్-అఫీషియో ఓటు వినియోగించుకునే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కావచ్చు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలా ఎంపీ కడియం కావ్యకు అవకాశం ఇచ్చినప్పుడు మరి వద్రాజ రవిచంద్రకు కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎక్స్-అఫీషియో ఓటు ఈ అవకాశం కల్పించాలంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఇంకా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఎట్లా స్పందిస్తారు, ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే కూడా బయట బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు కాంగ్రెస్ క్యాడర్ చాలా ఆసక్తికరంగా ప్రజలైతే ఆసక్తికరంగా ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర పోలీసులు భారీగా మోరించి ఇరు పార్టీల నేతలను సర్ది చెప్పేటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ అక్కడికి రంగంలోకి వచ్చి భారీ పోలీసులు మోహరించి పోలీసు బందోబస్తుతో కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించినటువంటి సిచ్యువేషన్ అయితే చూడాలి. తొర్రూరు మున్సిపాలిటీలో ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. మేడం